ఏలూరు జిల్లా కలకరలో ఫారెస్ట్ అధికారులు ఫీల్డ్ సర్వే చేపట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో డ్రోన్లతో అక్కడ ఫీల్డ్ సర్వే నిర్వహిస్తున్నారు. సర్వేలో కొల్లేరు సరిహద్దులకి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఫీల్డ్ సర్వేకి సంబంధించి మా ప్రతినిధి రవి మరింత సమాచారం ఫోన్లో అందిస్తారు. రవి, కొల్లేరు సరస్సుకు సంబంధించి సరిహద్దులను ఖరారు చేయాలని చెప్పి ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించి 3 నెలల గడువును కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నెల 14వ తారీఖు తోటి ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గడువు పూర్తవుతుంది. అయితే ఈ క్రమంలోనే ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అజయ్ కుమార్ నాయక్ ఆయన ఇటీవల పదవి బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత అసలు కొల్లేరులో వాస్తవంగా జరుగుతున్న పరిస్థితులు ఏంటి అన్ని తెలుసుకునేందుకు మొత్తం ఉన్నతాధికారులతో అందరితో కూడా కలిసి ఆయన ప్రస్తుతం కొల్లేరులో పర్యటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కొల్లేరులో 5వ కాంటూరు లోపల ఉన్నటువంటి చేపల చెరువులను అక్రమ చేపల చెరువులను కొట్టేయడం జరిగింది. దీనికి సంబంధించి పెద్ద వివాదం నడుస్తుంది. స్థానికుల నుంచి ప్రతిఘటన ఎదురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటివరకు అసలు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఏం చర్యలు తీసుకున్నారు, బౌండరీస్ ఎక్కడ ఉన్నాయి, ఈ బౌండరీస్ లోపల ఉన్నటువంటి 5వ కాంటూరు లోపల ఉన్నటువంటి ఎన్ని చెరువులు ఉన్నాయి, వాటిని ఎంత మేరకు కొట్టారు, దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో చూసేందుకు మొత్తం డ్రోన్ సాయంతో కూడా అజయ్ కుమార్ నాయక్ మొత్తం కూడా పర్యటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మండవల్లి, అదేవిధంగా ఏలూరు రూరల్, దెందులూరు నియోజకవర్గం, కైకులూరు, ఈ మొత్తం 3 నియోజకవర్గాల్లో కూడా ఆయన పర్యటన అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. రైట్ రవి.